Hi, this is Dr. Sunil Kishore, Plastic and Cosmetic Surgeon, ఉషా సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఒంగోలు. ఈరోజు మనం బ్రెస్ట్ రిడక్షన్ సర్జరీ గురించి తెలుసుకున్నాం. చాలామంది ఆడవారికి ఈ హార్మోన్స్ ప్రభావం వల్ల కానీ ప్రెగ్నెన్సీ తర్వాత కానీ ఈ బ్రెస్ట్ సైజ్ అనేది విపరీతంగా పెరుగుతుంది. సో దానివల్ల ఏంటంటే ఈ బ్యాక్ పెయిన్ కానీ లేదంటే హెవీనెస్ వస్తుంది, చెస్ట్ మీద హెవీనెస్ కానీ ఆ బ్రెస్ట్ కింద కూడా అన్హైజీనిక్ ఎన్విరాన్మెంట్ ఉంటుంది. చెమట పట్టడం కానీ ఫంగల్ ఇన్ఫెక్షన్స్ కానీ ఇట్లాంటివి ఎన్విరాన్మెంట్ ఉంటుంది అనమాట. సో ఇట్లాంటి పరిస్థితుల్లో మనం బ్రెస్ట్ రిడక్షన్ సర్జరీకి వెళ్ళచ్చు. బ్రెస్ట్ రిడక్షన్ సర్జరీ ఏంటంటే సేఫ్ ప్రొసీజర్ అండి, ఎఫెక్టివ్ ప్రొసీజరు. సో ఆపరేషన్కి ముందు మనం మార్క్ చేసుకుంటాం ఎంత బ్రెస్ట్ తీయాలి, ఎంత బ్రెస్ట్ ఉంచాలనేది. దాన్ని బట్టి సర్జరీ చేస్తాం అనమాట. ఇది జస్ట్ 1 or 2 days హాస్పిటల్లో ఉంటే సరిపోతుంది. చాలా వరకు బ్రెస్ట్ సైజ్ తగ్గుతుంది, మీకు అన్హైజీనిక్ ఎన్విరాన్మెంట్ అంతా తగ్గిపోతుంది. తర్వాత బ్రెస్ట్ మీద హెవీనెస్ తగ్గుతుంది. మీకు కావాల్సినటువంటి డ్రెస్సెస్ అవి వేసుకోవచ్చు, సూటబుల్ డ్రెస్సెస్ వేసుకోవచ్చు అనమాట. దీన్ని బట్టి మీ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ కూడా బాగా బూస్టప్ అవుతుంది. ఇప్పుడు ఈ రకమైన సర్జరీస్ అన్నీ కూడా ఒంగోలులో మా హాస్పిటల్లో రెగ్యులర్గా చేస్తున్నాము. కాబట్టి ఈ ఫెసిలిటీస్ని అందరూ ఉపయోగించుకోండి. థ్యాంక్ యూ.